మంచు ఫ్యామిలీ వివాదం రచ్చకెక్కింది. కొడుకుపైనే దాడి చేశారు మోహన్ బాబు. తనపై దాడి చేశారని టీవీ9 తో ఆవేదన వెళ్లగక్కారు మనోజ్. తన కుటుంబాన్ని నిర్బంధించారంటూ మనోజ్ భార్య మౌనిక చెప్తున్నారు. తన కుటుంబం జోలికి రావద్దని మౌనిక వార్నింగ్ ఇస్తున్నారు. ఇక చిరిగిన చొక్కాతో భయాందోళనతో ఇంటి నుంచి బయటకు పరిగెత్తుకుంటూ వచ్చారు మనోజ్. దౌర్జన్యం, దాడులు చేస్తున్నారు అంటూ టీవీ9 తో వాపోయారు. పోలీసులు ఏసీపీ జరగండి దగ్గరుండి కొట్టిస్తున్నారు. నా కూతురి దగ్గరికి వెళ్లకుండా కొట్టిస్తున్నారు. కేసు మనోజ్ గారు పెట్టారు. మనోజ్ గారికి సెక్యూరిటీ తీసుకొస్తున్నారు మీరు ఇంట్లో. వాళ్ళ బౌన్సర్స్ తెచ్చి పెట్టారు ఇంట్లో. కానిస్టేబుల్స్ పంపించేశారు పేరు తీసుకొని. నేను అందరి మీద ప్రైవేట్ కంప్లైంట్ వేస్తాను. నా పిల్లలకి నా ఫ్యామిలీ జోలికి వస్తే మాత్రం నేను ప్రైవేట్ కంప్లైంట్ వేస్తాను. మీరు న్యాయంగా చేయండి. దెబ్బలు మనోజ్ గారి మీద పడ్డాయి. దెబ్బలు లేదు మీరు వినండి. కానిస్టేబుల్స్ పంపించేశారు. నేను స్పీకర్ పెడతాను, మాట్లాడండి. నో మా ముందు మాట్లాడండి. పోలీసులు ఏసీపీ జరగండి దగ్గరుండి కొట్టిస్తున్నారు. నా కూతురి దగ్గరికి వెళ్లకుండా కొట్టిస్తున్నారు. కేసు మనోజ్ గారు పెట్టారు. మనోజ్ గారికి సెక్యూరిటీ తీసుకొస్తున్నారు మీరు ఇంట్లో. వాళ్ళ బౌన్సర్స్ తెచ్చి పెట్టారు ఇంట్లో. కానిస్టేబుల్స్ పంపించేశారు పేరు తీసుకొని. నేను అందరి మీద ప్రైవేట్ కంప్లైంట్ వేస్తాను. నా పిల్లలకి నా ఫ్యామిలీ జోలికి వస్తే మాత్రం నేను ప్రైవేట్ కంప్లైంట్ వేస్తాను. మీరు న్యాయంగా చేయండి. దెబ్బలు మనోజ్ గారి మీద పడ్డాయి. దెబ్బలు లేదు మీరు వినండి. కానిస్టేబుల్స్ పంపించేశారు. నేను స్పీకర్ పెడతాను, మాట్లాడండి. నో మా ముందు మాట్లాడండి.